హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. తిరిగి అలసిపోయాను అనుకోండి, అది వేరే ముచ్చట. కొత్త ముచ్చటతో అయితే మేము ముందుకు వచ్చేసినాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోవద్దు. సరే, ముచ్చట్లోకి అయితే వచ్చేస్తాను. మేము ఇంత మార్నింగ్ వెళ్తున్నాము ఎక్కడికి అంటే, తెలిసిందే కదా రొటీన్. ఇందిరం మిల్లు స్టార్ట్ చేసినాము, దగ్గరకు కూడా వచ్చేసింది కంప్లీట్ అవ్వడానికి. ఇది మొత్తం అయిపోయింది. ఇంకా వర్క్ కూడా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పాను కదా. ఫైనల్గా అయితే ఇంటికి రీచ్ అయిపోయాము. మీ చెత్త చూసారు ఎట్లుందో అంతా. ఇదంతా క్లీన్ చేయాలి, కానీ ఇంకా వర్క్ నడుస్తుంది. సో దాన్ని ఇప్పుడే మనం ఏం చేయలేము. ఇల్లు అయితే మ్యాక్సిమం దగ్గర పడిందనే చెప్పాలి. మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ కోటింగ్ పుట్టి, ప్రైమర్, వైట్ పెయింట్ అయితే మొత్తం అయిపోయింది. ఇది మొత్తం అయిపోయింది అనే సంతోషం ఏమోలే, కానీ ఇంకా మనకి మెయిన్ ఏంటి అంటే పవర్, వైరింగ్ కానీ, లేకపోతే ఏ స్విచ్ బోర్డ్స్ అవి ఇవి చాలా ఉన్నాయి వర్క్స్. అవి అసలైనవి చిన్నవి అసలుకే కనిపించవు. ఇక్కడైతే దర్వాజా కొలుస్తున్నారు డోర్స్ పెట్టడానికి. ఆ డోర్స్ అయితే కంప్లీట్ చేసేసారు. కాకపోతే ఫస్ట్ మరి వెనకాల ఉన్న డోర్స్ ఏంటక్క అని ఒక డౌట్ రావచ్చు. వెనకాల ఉన్న డోర్స్ అవి మామిడి చెక్కలు అంటారు. ఇంతకుముందు పాస్ట్లో అట్లా పెట్టించేవారు. అట్లా ఉంటే చాలా డోర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుందని వాటి మీదకి వెళ్ళి టేకు చెక్క కొట్టించేవారు. సో మేము కూడా అదే మెథడ్ ఫాలో అయినాం. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటే మనకు కూడా మంచిదే కదా, అట్లా అని ఫాలో అయిపోయినాము. మాకు కూడా మంచిగా అనిపించింది. సో మొత్తానికి అయితే ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నారు. ఇంకా పైనది ఒకటి పెండింగ్ ఉంది. అది దేవుడి వెంకటేశ్వర స్వామిది అని అనుకుంటున్నాము, కానీ ఇంకా అది ఇంకేం ఫిక్స్ అవ్వలేదు. దానికి సెపరేట్ ఛార్జ్ చేస్తాము అన్నారు. సో మనకు మెయిన్ అయితే డోర్. సో ఆ డోర్ కోసం అయితే డోర్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. వీళ్ళు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నారు కరెక్ట్ వచ్చిందా లేదా పొజిషన్ అని. మా అత్తమ్మకి లేని డౌట్లు వస్తుంటే అది సాయి క్లారిఫై చేస్తున్నాడు. ఇంకా తెలిసిందే కదా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆ డౌట్స్ క్లారిఫై చేయాల్సిందే. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ దగ్గర 7:30, 8కి అట్లా స్టార్ట్ అయినాము. ఎందుకంటే ఇంటి దగ్గర వేరే వర్క్ ఎర్లీ మార్నింగే వస్తాము అని చెప్పారు మేస్త్రీలు. వర్క్ ఏంటి అంటే టైల్స్, బాత్రూమ్ దగ్గర కొంచెం పెండింగ్ ఉండిపోయింది టైల్స్. యాక్చువల్గా అక్కడ బెడ్డే పోపిద్దాం అనుకున్నాము. కాకపోతే మేము తెచ్చిన ఇంట్లో వేసిన టైల్స్ ఒక 11 బాక్సెస్ మిగలడంతో వాళ్ళు మనీ రీప్లేస్ చేయమో అన్నారు. సో టైల్సే రీప్లేస్ చేస్తాము అన్నందుకు సరే అని చెప్పి మేము ఈ టైల్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఆ టైల్స్ అయితే తెచ్చుకున్నాము. వీళ్ళైతే ఫస్ట్ మెజర్మెంట్స్, లెన్స్ అవన్నీ అయితే చూసుకుంటున్నారు. వీళ్ళు యాక్చువల్గా కొత్త వర్కర్స్ మాకు. కాకపోతే అసలు చాలా స్లో అనిపించారు. స్లో అయినా కూడా కొంచెం నీట్గా చేసారేమో అనిపించింది. 2 days టైం తీసుకున్నారు కొంచెం వర్క్కే అనిపించింది మాకైతే. కానీ చాలా స్లోగా నీట్గా చేసినారు. మాకు ఆ బాక్సెస్ సరిపోకపోతే మళ్ళీ నేను మా మామ ఇద్దరం కలిసి ఎండలో మళ్ళీ కామారెడ్డికి వెళ్ళి అవి టైల్స్ తీసుకొని అయితే వచ్చాము. అవి బాక్సెస్ తక్కువ పడ్డాయని చెప్పారు. వీళ్ళు చాలా టెక్నిక్గా ఉన్నారనమాట వర్కర్స్ కూడా. అంటే అది టైల్ కట్ చేసేటప్పుడు మనకి ఇట్లా దుమ్ము, మట్టి అవేం ఇవ్వకుండా ఒక సన్నపు వాటర్, వాళ్ళ దగ్గర మెజరింగ్ వాటర్ టేప్ అది ఉంటుంది అనమాట, వాటర్ది. అది అంటే లెవెలింగ్ కోసం యూజ్ చేస్తారు. దాంట్లో ఇట్లా వాటర్ ఆన్ చేసుకొని ఇట్లా పడితే ఆ దుమ్ము అనేది లేవకుండా సెట్ చేస్తారనమాట. అసలు ఈ రౌండ్ది ఎట్లా వస్తుందో, ఎట్లా కట్ చేస్తారో అనుకున్నాను నేను. కాకపోతే చాలా బాగా అనిపించింది. వర్క్ అంతా అయ్యేదాకా అసలు ఏం తెలియలేదు. నిజంగా మాకైతే ఫస్ట్ నుంచి కూడా వర్క్ మొత్తం అయ్యేదాకా ఏం తెలియలేదు. వర్క్ అవుతూ వస్తుంటేనే ఆహా ఇది ఇట్లానా అని తెలిసిందే. ఫైనల్గా అయితే నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు అయితే కంప్లీట్ చేసేసారు మొత్తము. నేను సిమెంట్ కలర్ అది అంటే మ్యాచింగ్ ఎందుకు తీసుకొచ్చిన అంటే మేము ముందు బెడ్ అట్లనే ఉంచుతున్నాము. అదండి ఫైనల్గా అయితే మొత్తం కంప్లీట్. లోపల మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు మళ్ళీ వైరింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. మన షార్ట్స్ ఎవరైనా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే ప్రతిదీ నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. షార్ట్స్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే లాంగ్ వీడియో అయితే మిస్ అవ్వకండి. వైరింగ్ అయితే కంప్లీట్ చేస్తారు. మాకు వైరింగ్కి 2 days టైం పట్టింది. ఇంకా స్విచ్ బోర్డ్స్ అవి కూడా అది 1 day పట్టింది. మొత్తం 3 days అట్లా టైం తీసుకుంది. వీళ్ళు 3, 4 వచ్చారు, కానీ చాలా స్పీడప్ ఉండే. అయినా కూడా అసలు అది చాలా డిఫరెంట్ అనిపించింది. స్ప్రింగ్ సిస్టమ్ అట్లా ఒక దగ్గర పెట్టి వేరే దగ్గర నుంచి వెళ్ళడము, ఆ వైరింగ్ ఎట్లా అని చాలా టెన్షన్ పడి ఉండే. కానీ మొత్తానికైతే అది కంప్లీట్ అయిపోయింది. వైరింగ్ మొత్తం ఇచ్చేసినారనమాట. వైరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఎక్కడ కొంచెం అటు ఇటు అయినా కూడా షార్ట్ సర్క్యూట్ అవ్వడము, లేదు అంటే వైర్ కాలిపోవడము అట్లా చాలా జరుగుతాయి. కాబట్టి అదొక్కటి చాలా కేర్ఫుల్గా ఉండాలి మనము. ఎనీవే మొత్తానికైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది. దీని తర్వాతకి ఇంకా మిగిలింది ఏముంది, స్విచ్ బోర్డ్స్ అవి అయితే కనెక్షన్ ఇచ్చేటివి ఉన్నాయన్నమాట. అవి కూడా పెడుతున్నారు. ఒక పక్క వేరే అతను అవి అరేంజ్ చేసేసుకుంటున్నారు, వీళ్ళేమో మిగతాది అరేంజ్ చేస్తున్నారు. ఈ అరేంజ్మెంట్స్ అవి మొత్తం అవ్వడానికి చెప్పాను కదా, ఒక 2 days అయితే టైం తీసుకుంది. స్విచ్ బోర్డ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఒకతను అది ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను, నేను అది కూడా చూపిస్తాను. వైరింగ్ అనేది నిజంగా అసలు ఆ వైరింగ్ కూడా మనం చాలా ఇంపార్టెంట్. అవి చాలా మంచిగా తెచ్చుకోవాలి.
ఎందుకంటే అది లైఫ్ టైం ఉండేది, ఎప్పుడేం జరిగేది తెలియదు. నార్మల్వి తీసుకొస్తే షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కొంచెం మంచి బందోబస్తే తెచ్చుకుంటేనే మంచిది. లేదు అంటే కొన్ని వైర్స్ మనకి లైఫ్ టైం ఇవ్వవు అనమాట. అందుకని సో ఇదైతే మొత్తానికి కంప్లీట్ అయితే చేసుకుంటున్నారు వైరింగ్. ఇంకా కొంచెం హాల్లో ఒకటి పెండింగ్ ఉన్నది, మిగతా అంతా కంప్లీట్ చేసేస్తున్నారు అనమాట. ఇది వైరింగ్ నిజంగా అసలు ప్రతిదీ మాకైతే వర్క్ మొత్తం డిఫరెంటే అనిపించింది. ఎందుకంటే చూడండి, అక్కడెక్కడో పైన హోల్లో పెడితే పక్క నుంచి తీశారనమాట. చెప్పాను కదా, ఇంకో అతను ఇవన్నీ ఫిట్ చేసుకుంటున్నారు, స్విచ్ బోర్డ్స్ అవి ఇవన్నీ. స్విచ్ బోర్డ్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మాకు నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం 2 days అయితే టైం తీసుకుంది. ఆ స్విచ్ బోర్డ్స్ కూడా ప్రతిదీ అది ఫిట్ చేయడం కూడా ఒక ఆర్టే అని చెప్పాలి అసలు. అంటే వాళ్ళ వర్క్ వాళ్ళకి ఈజీయే, కాకపోతే మనకు డిఫరెంట్ కాబట్టి కొత్తగా అనిపించింది. అన్నీ ఫిట్ చేస్తున్నారు, కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఎవరి వర్క్ నలుగురు వచ్చారనమాట, నలుగురు వర్క్ నలుగురు చేసేసుకుంటున్నారు. అవి వీళ్ళైతే డిస్కషన్లో ఉన్నారన్నమాట, టీవీ ఎంత పెద్దది తేవాలి, ఎట్లా ఉండాలి, ఏంది అని. సిచ్యువేషన్ అసలు చాలా వర్స్ట్ ఉంది. కాకపోతే వీళ్ళు ఆలోచించే తీరు చూడండి, అట్లా ఉంటుంది మన ఇంట్లోతోటి. ఎనీవే వాళ్ళు కూడా జల్దీ అయిపోయింది, గడ్డకు పడ్డాము అన్న ఒక హ్యాపీనెస్లో ఉన్నారు. ఈ స్విచ్ బోర్డ్స్ అవైతే అరేంజ్ చేసేస్తున్నారు. ఇది ప్రతిదీ ఏదో ఒక్క స్విచ్ అటు ఇటు ఫిట్ చేసి వైరింగ్ అటు ఇటు ఇచ్చినా కూడా మనకే ఇబ్బంది. ఇల్లు దగ్గర పడే కొద్దీ సంతోషపడాలనో బాధపడాలనో అయితే మాకైతే తెలుస్తలేదు. కానీ మొత్తానికి ఇల్లు అనేది అయితే ఒక అచీవ్మెంట్ అనే చెప్తాను నేను. ఎందుకంటే ఇల్లు అంటే ఏమంటారంటే, కిరాయి ఇంట్లో ఉంటే ఎప్పుడు ఎవరు ఎట్లా ఏ రీజన్తో వెళ్ళగొట్టేది అనేది మనకు తెలియదు. అందుకని ఇల్లు అనేది నేను చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్తాను. చిన్న గుడిసున్నా సరే అదైనా ఒక అచీవ్మెంటే, ఎందుకంటే సొంతపు ఉంటుంది, అది మన ఓన్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో మేమైతే అచీవ్మెంట్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇవైతే కొంచెం స్విచ్ బోర్డ్స్ నేను కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను అనమాట. అవి ఆన్ ఉంటేనే కనిపిస్తాయి, ఆఫ్ ఉంటే మొత్తమే కనిపించవు, స్విచ్చెసే కనిపించవు. కాబట్టి కొంచెం డిఫరెంట్ తీసుకొస్తేనే బాగుంటుంది అనిపించింది. స్విచ్ బోర్డ్స్ అయితే అన్నీ ఇంట్లో కంప్లీట్ అయిపోయినాయి. ఇదంతా క్లీన్ చేసుకోవడానికి, ఆ చెత్త మొత్తం క్లీన్ చేసుకోవడానికి మాకు దగ్గర 3 hours పట్టింది. నేను ఒక్కదాన్ని ఆ లోపల వాటర్ వేసిన కాబట్టి అది స్లోగా క్లీన్ చేయాల్సి వచ్చింది. స్పీడప్ చేస్తే జారిపడతాము. అట్లా అని బయట లైట్స్ కూడా ఫిట్టింగ్ అయితే అయిపోయినాయి. ఈ మొత్తం క్లీన్ అయ్యి అది డ్రై అవ్వడానికి మాకు 3 to 4 hours టైం పట్టింది. చాలా టైం తీసుకుంది యాక్చువల్గా. కాకపోతే ఇంకేం చేస్తాం, ఫైనల్గా అయితే మొత్తం క్లీన్ అయిపోయింది. చూడండి ఎంత చెత్త ఉండేనా మొత్తము. ఆ చెత్త మొత్తం క్లీన్ అయ్యి మంచిగా పైప్ పెట్టి మొత్తం కడిగే వరకు నీట్గా అయిపోయింది. హ్యాపీ అనిపించింది. దగ్గర పడే కొద్దీ ఇంకా పెద్ద ప్రోగ్రామ్సే ఉన్నాయి ముందు. సో ఇదైతే మొత్తానికైతే అయిపోయింది. ఇక్కడ మనమైతే హ్యాపీ. మా దేవుని గుడి, మా కిచెన్ చూసి అయితే చాలామంది మమ్మల్ని అడిగారు అనమాట, మీకు అసలు ఎవరు సజెస్ట్ చేశారు, ఎవరన్నా ప్లాన్ ఇచ్చారా, లేకపోతే అసలు ఎట్లా అనుకున్నారు మీరు అని. కానీ మాకైతే అసలు కంప్లీట్ మేము దాన్ని ఏమంటారు, స్టార్టింగ్ ముగ్గు పోసేటప్పుడు కూడా మాకు ఎవరు సజెస్ట్ చేయలేరు, వచ్చి జస్ట్ ముగ్గు పోసి వెళ్ళినారు, మాది మేమే చూసుకున్నాము. సరే మరి నేను మళ్ళీ మీకు అప్కమింగ్ వీడియోస్ మా ఫుల్ హౌస్ విత్ కలర్స్ అవి ఇవన్నీ అప్లోడ్ చేస్తాను. పూజలు అవి కూడా ప్రతిదీ అప్లోడ్ చేస్తాను. ఛానల్ మీద అయితే కన్నేసి ఉంచండి, సరేనా. సరే మరి బాయ్.